బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ సిఐఎస్ఐని అరెస్టు చేశారు ఆదిలాబాద్ పోలీసులు. బంగారం అమ్మకాల్లో మోసం చేస్తున్నారని ఇచ్చోడ వ్యాపారులను బెదిరించి వారి నుంచి 18 లక్షలు వసూలు చేసిన ఇర్ఫాన్, ప్రవీణ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోనూ మోసాలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితులకి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి ఒక కారు, ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నైతే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లేకపోతే నేను ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ దానికి మాట్లాడుతున్నాను. ఒక ఇద్దరికి ఫస్ట్ పట్టుకోవడం జరిగింది. షేక్ ఇర్ఫాన్ ఇతను నాలుగొండ, చింతల చెరుకు ప్రశాంత్ ఇతను కూడా నాలుగొండ. వీళ్ళ ఇద్దరు ఏంటి అంటే కాన్స్పిరసీగా తయారై నేను ఎస్ఐ ఇచ్చోడ ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇట్లా మాట్లాడి మీరు నా నుండి జ్యువెలర్స్ ఫస్ట్ ఇతను పేరు సెలెక్ట్ చేశారు, ఆ గూగుల్లో సెర్చ్ చేశారు, వాళ్ళ నంబర్స్ డౌన్లోడ్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఇంతకుముందు ఇది ఈ గోల్డ్ ఈ ఫలానా వ్యక్తికి అమ్ముకున్నారు, ఈ గోల్డ్ డూప్లికేట్ ఉంది, లేకపోతే మీరు 22 క్యారెట్స్ చెప్పి 18 క్యారెట్స్ ఇచ్చారు, మనకి దృష్టిలో వచ్చింది, మీరు డబ్బులు పంపకపోతే మీ పైన కేసు నమోదు అవుతుంది. సో ఒక ఫేక్ పోలీస్ లాగా క్రియేట్ చేసి వీళ్ళకి డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు వీళ్ళ కన్ఫెషన్ మనం చూస్తే దాదాపు 18 lakh రూపీస్ వీళ్ళు కలెక్ట్ చేశారు. దీనిలో మేజర్లీ జ్యువెలర్స్ హైదరాబాద్ ఏరియాలో ఉన్నారు, లేకపోతే గుంటూరు, విజయవాడ అట్లయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుండి కూడా ఇప్పుడు పిటిషన్ తీసుకొని కన్సర్న్ ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేసాము. ఇప్పుడు మనం సిఐడికి పంపిస్తాము, అక్కడ నుండి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి పోతుంది, అక్కడ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ పోతుంది. సో దట్ ప్రతి ట్రాన్సాక్షన్ వీళ్ళు ఏమైనా ఫేక్ పోలీస్ పేరుతో చెప్పి చేశారో అది లీగలైజ్ అవుతుంది. ఈ డబ్బులతో వీళ్ళు ఏం చేశారు అంటే అక్కడ నాలుగొండలో మేకల బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారు. దానిలో దాదాపు వీళ్ళకి లాసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ ఒక బ్రదర్ నాలుగొండ పోలీస్ అక్కడ కూడా వాళ్ళు కూడా ఒక సిమిలర్ ఎఫ్ఐఆర్ చేశారు ఆ మేకల బిజినెస్ చిటింగ్ కేసులో. ఆ బ్రదర్ అక్కడ ఉన్నారు. ఇది కాకుండా వీళ్ళ నుండి ఒక బెలెనో కార్ సీజ్ అయినాయి, ఒక ఆటో కొత్తగా కొనుక్కున్న వీళ్ళ ఇదే డబ్బులతో కొనుక్కున్న ఆటో ఒక సీజ్ అయినాయి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సీజ్ అయినాయి, సమ్ 1.3 grams గోల్డ్ సీజ్ అయింది అండ్ సిల్వర్ పట్టలు సీజ్ అయినాయి. బండపూరి అజయ్, ఒక బోలం సుధాకర్. వీళ్ళ చేసింది ఏంటి అంటే వీళ్ళ సొంత అకౌంట్లో తీసుకోలేదు డబ్బులు. వీళ్ళు వేరే వాళ్ళు కిరాణా షాప్ వాళ్ళు, పెట్రోల్ బంక్ వాళ్ళ నుండి తీసుకున్నారు. దీనిలో ఈరోజు వీళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకొక బొట్టుకూరి నరేష్, ఇతను అక్కడ పెట్రోల్ బంక్లో పని చేస్తారు, దాదాపు 10 ట్రాన్సాక్షన్స్ ఇతను చేశారు ఇతని అకౌంట్ నుండి. ఇతనికి కూడా తెలిసి దొంగ డబ్బులు, అతను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. జనాలతో మంది ఏంటి అంటే ఇంతకుముందు కూడా సిమిలర్ ఒఫెన్స్ మన ఆదిలాబాద్ 1 టౌన్లో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఏంటి అంటే ఒక వ్యక్తి మీకు అప్రోచ్ అవుతారు, మీరు మీ బ్యాంక్ అకౌంట్ మనకి ఇస్తే 5,000 రూపీస్ మీకు ఇస్తాము. ఇట్లయినా ఇది కూడా సైబర్ ఫ్రాడ్ లాగా నడుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్నందున వర్షాలతో భారీగా నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతికి కొన్ని చోట్ల రాకపోకలు బంద్గా నిలిచిపోయాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొమరంభీం జిల్లాలో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తుమ్మిడిహెట్టి పుష్కరఘాట్లు వరదలో మునిగిపోయాయి. సమీపంలోని పల్లె ప్రకృతి వనంలోకి, పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో 2 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ప్రాజెక్టు నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 మీటర్లకు చేరింది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పెన్గంగా నది భయాందోళనకు గురి చేస్తోంది. భారీ వర్షాలతో పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. తార్నాం బాగ్ దగ్గర వరద ఉధృతి పెరిగింది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావం గురించి తెలియక భారీగా వాహనాలు అటువైపు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాగుకి ఇరువైపులా కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్లో ఉంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. లోతట్టు ప్రాంతాలు ఎవరెవరు అయితే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకు ఇంతకు ముందే మన పంచాయత్ సెక్రటరీతో కానీ విలేజ్ ఎల్డర్స్తో
కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది. చేన్ల సైడ్ వెళ్ళొద్దనేసి చెప్పడం కూడా టామ్ కూడా చేయడం జరిగింది. మన పై అధికారులు కూడా కలెక్టర్ సార్ కానీ అందరికీ చెప్తున్నారు ఏంటంటే బయటికి వెళ్ళొద్దు, వర్షం ఉంటుంది అనేసి. మహారాష్ట్రలో కుండపోత వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు వంకలకు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ఏ క్షణమైనా గేట్లెత్తుతామని ప్రకటించారు అధికారులు. పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు మంత్రి జూపల్లి. కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో ఫోన్లో మాట్లాడారు. వర్ష ప్రభావిత ప్రాంతాలైన బెజ్జూర్, పెంచికల్పేట్, దహేగాం మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు మంత్రి. పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టామని మంత్రికి వివరించారు కలెక్టర్. ఇసుక అక్రమ దందాపైన రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ రవాణా ద్వారా ఓవైపు సర్కారు ఆదాయానికి గండి కొడుతూ మరోవైపు ఎక్కువ రేట్లతో వినియోగదారులను దోచుకుంటున్న మాఫియాపై కొరడా జుల్పిస్తోంది. ఇటీవల మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి శాండ్ మాఫియాపైన మరింత ఫోకస్ పెట్టారు. నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. దీంతో ఇసుక అక్రమ రవాణాతో పాటు ఓవర్లోడింగ్, జీరో అదనపు వసూళ్లు ఆగిపోయాయి. జిల్లాలో అక్రమ ఇసుక దందా బంద్ అయింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రెచ్చిపోతున్న శాండ్ మాఫియాకు బ్రేక్ పడింది. మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో పనిచేయకుండా ఉన్న సీసీ కెమెరాలను వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రైవేటు కాంటాలను బంద్ చేసి రీచ్లలో ఉన్న ప్రభుత్వ కాంటాలను పునరుద్ధరించారు. టీజీఎండీసీ, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. లారీల్లో నిర్ణీత పరిమితికి మించి ఇసుక తరలిపోకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. దీంతో ఓవర్లోడ్, జీరో దందా పూర్తిగా కంట్రోల్ అయింది. చెన్నూరు పరిధిలోని కోటపల్లి మండలం కొల్లూరు గోదావరిలో 40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ మొత్తం 10 రీచ్లు ఉండగా ప్రస్తుతం 1-2 ఇసుక రీచ్లే నడుస్తున్నాయి. మంత్రి వివేక్ ఆదేశాలతో నిబంధనలు పక్కాగా అమలవుతున్నాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ చేస్తున్నారు. లోడింగ్ ఛార్జీలు, ఫైన్ క్వాలిటీ పేరిట అదనపు వసూళ్లు బంద్ అయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగింది. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలోని గోదావరి, మానేరు, కృష్ణా నదుల్లో విచ్చలవిడిగా ఇసుక రీచ్లకు అప్పటి ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. పింక్ పార్టీ లీడర్లు, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు తెరవెనుక ఉండి శాండ్ మాఫియాను నడిపించారనే విమర్శలు ఉన్నాయి. సంబంధిత శాఖల అధికారులు నెలవారీ మామూళ్లకు ఆశపడి అక్రమ రవాణా విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించారని, ఈ దందాతో సంబంధం ఉన్న వాళ్ళంతా 100 కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇసుక రీచుల్లో నిర్ణీత లోడ్ కంటే 3-4 బకెట్లు ఎక్కువ పోసేవారు. ఒక్కో బకెట్కు 1500 నుంచి 2000 రూపాయల వరకు చొప్పున లారీకి 4000 నుంచి 5000 రూపాయలు తీసుకునేవారు. ఫైన్ క్వాలిటీ శాండ్కు 5000 వరకు అదనంగా వసూలు చేసేవారు. కొన్ని రీచుల్లో జీరో దందా యథేచ్ఛగా సాగింది. ఒకే వే బిల్లుపై 2-3 ట్రిప్పులు వేయడంతో పాటు దొంగ వే బిల్లులు సృష్టించి అక్రమ రవాణా చేశారు. రీచుల్లో సీసీ కెమెరాలు ఉన్నా పనిచేయలేదు. టీజీఎండీసీ కాంటాల్లో కాకుండా బయట ప్రైవేటు కాంటాలపై వేయింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. మరి బీఆర్ఎస్ నాయకులు మరి ఇసుక రవాణా అక్రమంగా జరుగుతుందని మరి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. బట్టగాల్చి మీద వార్చే విధంగా మరి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతలేదు. ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఇసుక రవాణా చేసిందో, ఎట్లా ఎంత అక్రమ ఇసుక రవాణా జరిగిందో అందరికీ తెలుసు. మరి వివేక్ వెంకటస్వామి వచ్చినాక ఏది జరుగుతలేదని ప్రజలే అంటున్నారు. మీరు మీ బీఆర్ఎస్ నాయకులు చెంచాగిరి చేసేవాళ్ళు మాత్రమే కొందరే మాత్రం అంటున్నారు. టీజీఎండీసీ వెబ్సైట్స్ ద్వారా ఆన్లైన్లో శాండ్ బుకింగ్ చేసేవారు. టీజీఎండీసీ దగ్గర రిజిస్టర్ అయిన లారీలకు మాత్రమే ఛాన్స్ ఉండేది. ఆ సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో, ఎప్పుడు క్లోజ్ అవుతుందో కొంతమందికే తెలిసేది. వారు మాత్రమే పెద్ద సంఖ్యలో లారీలు బుక్ చేసుకునేలా వెసులుబాటు ఉండేది.
మిగతా వారికి బుకింగ్ కాకపోవడంతో 4-5 రోజులు ఎదురు చూడాల్సి వచ్చేది. దీంతో ప్రభుత్వం ఇటీవలే మీ సేవ ద్వారా శాండ్ బుకింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ కొత్త సిస్టంలో బ్రోకర్ల ప్రమేయం లేకుండా ఎవరైనా ఎక్కడి నుండి అయినా బుకింగ్ చేసుకునే అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కానీ మన చెన్నూరు నియోజకవర్గం కానీ సస్యశ్యామలంగా నిద్రపోతున్నది. మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎవ్వరికైనా ఇబ్బందులు లేకుండా మంచిగా కొనసాగుతూ ఉన్నది. మంచి అభివృద్ధి పనులలో కానీ మంచిగా ఏది చూసుకున్నా కానీ మన కార్మికుల గురించి కానీ మన రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ దేంట్లోనైనా మంచిగా సస్యశ్యామలంగా మంచిగా కొనసాగుతుంటే వాళ్ళు చూసి ఎవరో లేక ఏదో ఒకటి నిందిస్తారు. అవన్నీ మీ మాటలు అన్నీ ప్రజలు వినతందుకు లేరు. మంచిర్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. నిబంధనలు పాటించి అవసరం ఉన్నవారు ఇసుక తీసుకోవచ్చని చెప్పారు. అక్రమ ఇసుక దందాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. మనం ఎక్కడైనా అట్లా అక్రమంగా ఇసుక జరుగుతుంది అంటే విల్ టేక్ సీరియస్ యాక్షన్. కానీ గత సంవత్సరం అంటే 23 కంటే ఇప్పుడు 3 times 4 times అట్లా ఇసుక రవాణా అవుతుంది లీగల్గా అంటే ఖచ్చితంగా ఇలీగల్ శాండ్ రవాణా లేవు ఆర్ మినిమల్ ఉన్నాయి. దానికి కూడా మనం ఖచ్చితంగా ప్లగ్ చేస్తాం. ఇసుక అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులకే కాకుండా ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా శాండ్ సప్లై చేస్తోంది. ముందుగా తహసీల్దార్ పర్మిషన్ తీసుకోవాలి. ట్రాక్టర్ లేదా లారీ నెంబర్తో తహసీల్దార్ టోకెన్ జారీ చేస్తే లోకల్ వాగులు, నదుల నుంచి ఫ్రీగా అవసరమైన ఇసుకను తీసుకోవచ్చు. ఇక లోకల్ యూజ్ కోసం గోదావరిలో ముల్కల్లా, వేంపల్లి, సీతారాంపల్లి దగ్గర చెన్నూరు బతుకమ్మ వాగు, నెన్నెల మండలంలోని కర్జీ వాగుల్లో 5 రీచ్లను మైనింగ్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది. మన ఇసుక వాహనం సైట్ ద్వారా ఎవరైనా శాండ్ బుకింగ్ చేసుకోవచ్చు. దూరాన్ని బట్టి ఛార్జ్ వసూలు చేస్తున్నారు. వానాకాలం వచ్చి నెలన్నర కావస్తున్నా కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసిందే లేదు, వరద పారిందే లేదు. అప్పుడప్పుడు చిన్నపాటి వానలు పడుతున్నా వాగు పారటం లేదు, చెరువులో చుక్క నీరు చేరటం లేదు. ప్రాజెక్టులు వట్టి కుండల్లాగా మారిపోయాయి. ఈసారి రైతులు ఇంకా పూర్తి స్థాయిలో సాగు చేయకుండా వరుణుడిపై ఆశలు పెట్టుకున్నారు రైతులు. కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది అనుకున్న స్థాయిలో వానలు పడ్డం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తక్కువ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలం 12,36,251 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాల్లోపే పంటలు సాగయ్యాయి. వర్షాధారంగా పండే పత్తి వంటి పంటలు చాలా చోట్ల మొలకెత్తకుండానే విత్తనాలు భూమిలోనే కీటకాలు తినేశాయి. మొలకెత్తిన వాటిని బతికించుకునేందుకు రైతులు కష్టపడుతున్నారు. మొత్తం సాగు విస్తీర్ణంలో ఇప్పటి వరకు 40% విత్తనాలు పడ్డాయి. ప్రభుత్వం ప్రోత్సహించేటువంటి సన్న రకాలు అయితేనేమి, దొడ్డు రకాలు అయితేనేమి నేను సాగు చేసినప్పటికీ భూగర్భ జలాలు అనేది ఒక 2 గంటలు 3 గంటలు కూడా పోయలేనటువంటి పరిస్థితి, అడుగంటిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకా అదును దాటేటువంటి సమయం దాటిపోయి ఆసన్నమైంది. కాబట్టి ఏమన్నా ఇంకో వారం రోజులలో కనుక వర్షాలు పడి ఈ చెరువులకు కుంటలకు నీళ్లు రాకపోతే మేమేసేటువంటి పంటలన్నీ కూడా పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా రైతాంగం అందరం కూడా ఆందోళన చెందుతున్నా అనేది తెలియజేస్తున్నాను. మే చివరి వారంలోనే తొలకరి పలకరించినా ఆ తర్వాత మళ్లీ వర్షాలు కనిపించకుండా పోయాయి. ఇటీవల తేలికపాటి వర్షం పడినా నేలను తడిపింది తప్ప నీరు భూమిలోకి ఇంకలేదు. దీంతో భూగర్భ జలం అడుగంటిపోతోంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 8 వరకు 133.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో కురవాల్సిన జిల్లా సాధారణ వర్షపాతం 168.7 మిల్లీమీటర్లు. జిల్లాలో 21% లోటు వర్షపాతంగా వాతావరణ శాఖ ప్రకటించింది. కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలో 16 మండలాలున్నాయి. వీటిలో 9 మండలాల పరిధిలో లోటు వర్షపాతం ఉంది. 2 మండలాల్లోనే సగటు వర్షపాతం కంటే ఎక్కువగా వానలు పడ్డాయి. మరో 5 మండలాల్లో సగటు వర్షపాతం రికార్డైంది. గత ఏడాది ఈ సమయానికి జిల్లాలో 245.2 మిల్లీమీటర్ల వర్షపాతంతో సగటు కంటే 43% అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు మరి వాన చినుకులే తప్ప వరద పారింది లేదు. తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరి వరదల వానలు పడి మరి జలాశయాల నుండి చెరువులు కుంటలు నిండి ఈరోజు వరి నాట్లకు సిద్ధమయ్యేటువంటి తరుణంలో అటు చెరువుల్లో నీళ్లు లేక ఇటు బావిలో నీళ్లు లేక మరి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే సగానికి పైగా కూడా మరి వరి నాట్లు సన్న రకం వేసేది ఉండే ఇప్పటి వరకు కూడా కనీసం మడికట్లు దున్నిన పరిస్థితి లేదు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాముల్లోని నీళ్లు తాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో 6.245 టీఎంసీల నీరు ఉంది. ఇది 24.034 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్ట్. మిడ్ మానేరులో 27.55 టీఎంసీలకు గాను 6.9 టీఎంసీల నీరు ఉంది. ఎల్ఎండిలోకి నీరు రావాలంటే పైన మిడ్ మానేరు నుంచి గాని, లేదంటే దిగువన మోయ తుమ్మెద వాగు నుంచి, లేదంటే శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువ ద్వారా నీరు రావాలి. వర్షాలు లేక ఈ 3 సోర్సుల నుంచి డ్యామ్ లోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి జిల్లాలో 4000 పైచిలుకు చెరువులు, కుంటలు ఉండగా కేవలం 10% చెరువులు మినహా దాదాపు అన్ని ఖాళీగానే ఉన్నాయి. సరైన కాలం లేదు, వాటర్ లేదు. కెనాల్కి ఎస్ఆర్ఎస్కి వస్తే పొలాల కింద ఉన్న సాగు, బావులలో నీళ్ళు లేవు. అదేవిధంగా వర్షాలు పడితేనే మాకు అభివృద్ధి చెందుతుంది. రైతులు కానీ సుఖ సెంటర్లతో నాట్లు వేసుకుంటారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు పసుపు, పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, సోయాబీన్, కంది విత్తనాలు వేయొచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైతులు సాధారణంగా రోహిణి కార్తెలోనే పత్తి విత్తనాలు వేసుకుని వానల కోసం ఎదురు చూస్తారు. ఈసారి రోహిణిలో పెట్టిన విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడంతో చాలా మంది 2 సార్లు విత్తుకోవాల్సి వచ్చింది. వర్షాలు ఆలస్యమైతే సన్న వడ్ల సాగుకు ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు రైతులు. ఇప్పటికి సీజన్ స్టార్ట్ అయ్యి 45 రోజులు అవుతుంది. వర్షాలు పడక చాలా ఇబ్బంది పడతారు. సకాలంలో వర్షాలు పడితే రైతులందరికీ మంచి పంటలు వేసుకోవడానికి అనువుగా ఉండదు. ఇప్పుడు వర్షాలు అనువుగా లేకపోవడం జరుగుతుంది. భారీ వర్షం పడ్డ రోజు లేదు. భూగర్భ జలాలన్నీ అడిగంటిపోయినాయి. భూగర్భ జలాల ఆధారంగా వరి నార్లు పోసుకున్న రైతులు ఇప్పుడు నాట్లు వేసుకుంటున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి ఇటీవల కొంత వరద మొదలైంది. ఎల్లంపల్లి డ్యాంలోకి నీరు చేరిన గాయత్రి పంప్ హౌస్ ఎత్తిపోతల ద్వారా మిడ్ మానేరులోకి, అక్కడి నుంచి లోయర్ మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్లోకి నీరు తరలించడం ద్వారా చెరువులు నింపే అవకాశం ఉంది. ప్రాజెక్టులపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు రైతులు. ఇంతవరకు వానాకాలం స్టార్ట్ అయిన కంచెల్లి ఒక భారీ వర్షం పడలేదు. దీనివల్ల రైతులు బాగా సఫర్ అయ్యారు, ఇబ్బంది పడతారు. వరుణ్ కరుణించనన్నా త్వరగా నాట్లేస్తే సన్న రకాలకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం రైతులు అందరం. ఈ కనీసం ఆరిద్రాలన్నా చిన్న పుష్పాలన్నా నాటేస్తేనే సన్న రకాలు అనేది దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇంకా లేటుగా వేస్తే అవి దిగుబడి తగ్గుతుంది. రోజు మేఘాలు వచ్చి తేలిపోతున్నాయి. రాబోయే వర్షాల కోసం ఇంకా సాగు పనులు చేయకుండా ఎదురు చూస్తూనే ఉన్నారు కొందరు రైతులు. మరికొందరు రైతులు తమకున్న భూమిలో సగం వరకే పంటలు వేసుకుని మరో సగం బీడు పెట్టే ఆలోచన చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యికి తక్షణమే మరమ్మతులు చేయకపోతే డ్యామ్ భద్రతకే ముప్పు పొంచి ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇంజనీరింగ్ నిపుణుల బృందాన్ని శ్రీశైలం డ్యామ్ పరిశీలనకు పంపింది. డ్యామ్ మెయింటెనెన్స్ పైన నిపుణుల బృందం ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంత పరిధిలో 1980లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 315 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో 10 గేట్లున్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి ప్రధాన లక్ష్యంతో శ్రీశైలం డ్యాంను నిర్మించారు. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా హైడల్ పవర్ జనరేషన్ జరుగుతోంది. రాష్ట్ర విభజన టైంలో ఎడమ జల విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణకు, కుడి జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. 2009లో రికార్డు స్థాయిలో వరదలొచ్చాయి. భారీ వరదలు వచ్చిన ప్రతిసారి డ్యామ్ ప్లంజ్ పూల్ దెబ్బతింటోంది. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్లో ఏర్పడిన గొయ్యి వల్ల డ్యామ్ భద్రతకే ముప్పు పొంచి ఉంది. ఇదే విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏడాది కిందట హెచ్చరించింది. ప్లంజ్ పూల్లో ఏర్పడిన గొయ్యిని కాంక్రీట్ టెట్రా ప్యాడ్స్ తో పూడ్చాలని సూచించారు ఇరిగేషన్ నిపుణులు. దీంతో పాటు జియోలాజికల్ స్టడీస్, డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ పరీక్షలు చేయాలన్నారు. ప్రాజెక్టులోని ప్రెషర్ సేల్స్ పనిచేయటం లేదన్నారు. డ్యామ్ గ్యాలరీలో డ్రైనేజీ రంధ్రాలు మూసుకుపోయాయని, వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర జలవనరుల సంఘం, కృష్ణా రివర్ బోర్డుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మే నెలలోపు మరమ్మతులు పూర్తి చేయాలని ఎన్డీఎస్ఏ ఆదేశించింది. ప్రాజెక్టును నిర్మిస్తున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మరమ్మత్తు పనులకు చర్యలు తీసుకోవాలంది. శ్రీశైలం నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్లు ఈ పనులను పర్యవేక్షించాలని తెలిపింది. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ విషయంపై విచారణ కోసం పూణేకి చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సహాయాన్ని కోరాలని ఎన్డీఎస్ఏ సూచించింది.
ఏపీ ప్రభుత్వం ఇంజనీరింగ్ నిపుణుల బృందాన్ని శ్రీశైలం డ్యాం పరిశీలనకు పంపింది. శ్రీశైలం డ్యాం ప్లంజ్ పూల్ ని ఏపీలో భారీ గొయ్యి కారణంగా విద్యుత్ కేంద్రాల పునాదులకు పగుళ్లు ఏర్పడే ముప్పు ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు రిజర్వాయర్ల ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. శ్రీశైలం డ్యాం గేట్లను పరిశీలించారు. 2 జల విద్యుత్ కేంద్రాల మధ్య ప్లంజ్ పూల్లో గొయ్యి ఏర్పడిందని నిర్ధారించారు. 2009లో డ్యాం ఎఫ్ఆర్ఎల్ కన్నా 9 అడుగుల ఎత్తున ప్రవాహం వచ్చినప్పుడు ఒక్కో గేటు సామర్థ్యం కన్నా 178% నీటిని వదిలారన్నారు. ఆ ప్రభావం వల్లే ప్లంజ్ పూల్లో గొయ్యి ఏర్పడిందంటున్నారు. ఇది డ్యాం ఆఖరి పాయింట్ నుంచి 60 మీటర్ల దూరంలో ఉండటం వల్ల ఆనకట్టకు ముప్పు లేదన్నారు. ఆందోళన చెందాల్సినంతగా లీకేజీలు లేవన్నారు. డ్యాం గేట్లు ఏర్పాటు చేసి 45 ఏళ్లు గడిచాయని, కాలపరిమితి మరో 5 ఏళ్లు ఉందని, జాగ్రత్తగా నిర్వహిస్తే మరో 30 ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదన్నారు. గేట్ల నిర్వహణపై నివేదిక ఇస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు రిజర్వాయర్ల ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. 315 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 200 టీఎంసీలకే పరిమితమైంది. 50 ఏళ్ల కిందట నిర్మాణమైన ఈ ప్రాజెక్టుకు వరదల వల్ల ప్లంజ్ పూల్లో గుంతలు ఏర్పడుతున్నా ప్రతి ఏటా జరగాల్సిన మెయింటెనెన్స్ నిర్వహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరికలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరమ్మతులపై దృష్టి పెట్టాలంటున్నారు ఇరిగేషన్ నిపుణులు. ఖమ్మం జిల్లాలో వన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. లక్ష్యానికి తగ్గట్టుగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు. పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను సిద్ధం చేశారు జిల్లా అధికారులు. $18 కోట్ల మొక్కల పెంపకమే లక్ష్యంగా ఈ ఏడాది వన మహోత్సవం కార్యక్రమం చేపట్టింది సర్కార్. అటవీ ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని ఖాళీ ప్రదేశాలతో పాటు రోడ్లకు 2 వైపులా మొక్కలు నాటి ఏర్పాట్లు చేసింది. ఏడాది వన మహోత్సవం నిర్వహణ బాధ్యతను అటవీ శాఖతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, ఎక్సైజ్, మున్సిపల్, విద్యాశాఖ, పరిశ్రమలు, గనులు, భూగర్భ శాఖలకు అప్పగించింది. ఇప్పుడిప్పుడే వర్షాలు కురవడంతో మొక్కలు నాటడం మొదలుపెట్టి ఆగస్టు మొదటి వారానికి పూర్తి చేయాలని ప్లాన్ చేశారు అధికారులు. ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం దాదాపు 35.32 లక్ష మొక్కలు మనం సక్సెస్ఫుల్గా ఇది సంవత్సరం నాటుతాము. దానికోసం ఆల్రెడీగా నర్సరీ టైఅప్ అయింది. అండ్ ఇదిసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక కొత్త హరిత నిధి స్కీమ్ కింద టీక్ స్టంప్స్, రెడ్ సెండర్, ఎర్ర చందనం, నారావేపి కూడా మనం పబ్లిక్ కోసం రేస్ చేశాము. ఎందుకంటే అటువంటి స్పీషీస్ ఒకసారి పబ్లిక్ నాటితే ఫ్యూచర్లో వాళ్ళకి మంచిగా ఇది ఆధారం వస్తాయి. వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 35,23,300 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ఇందులో అటవీ శాఖ తరపున ఖమ్మం డివిజన్ నుంచి 2,47,200, సత్తుపల్లి డివిజన్లో 3 లక్షల మొక్కలు నాటాల్సి ఉంది. మున్సిపల్ శాఖ ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,08,920 మొక్కలు నాటనున్నారు. మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలో 2,41,740, కల్లూరులో 65,000, వైరాలో 50,000, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 40,000 మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బ్లాక్ ప్లాంటేషన్ పేరిట ఒకే చోట ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. రఘునాథపాలెం మండలంలో 15 ఎకరాలు, తిరుమాయపాలెం మండలంలో 5 నుంచి 7 ఎకరాలతో పాటు పులిగుండాల దగ్గర ఎకో టూరిజంలో భాగంగా 25 ఎకరాల్లో 11,100 మొక్కలు నాటనున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఏ మొక్కలైతే ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఉంటాయో అలాంటి మొక్కలు నాటడం జరుగుతుంది. ఖచ్చితంగా 80,000 మొక్కలు మేము ఈ వన మహోత్సవంలో నాటడం జరుగుతుంది. అన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరమైనవి, ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచించి అలాంటి మొక్కలు మాత్రమే మేము పెట్టడం జరుగుతుంది. వన మహోత్సవం కార్యక్రమానికి అవసరమైన మొక్కలు నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి. గ్రామీణ అభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్, అటవీ శాఖ, ఎన్ఆర్జీఎస్, హరితనిధి పథకాల ద్వారా నర్సరీలు నిర్వహిస్తున్నాయి. ఈసారి నీడ, పండ్లు, పూలనిచ్చే మొక్కలతో పాటు ఔషధ మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చింత చెట్లు, ఈత చెట్లతో పాటు చందనం, నేరేడు, జామ, సీతాఫలం, దానిమ్మ పండ్ల మొక్కలు రెడీ చేశారు. ఉసిరి, మునగ, గానుగ, నారవేప, రావి, మర్రి, వేప మొక్కలు సిద్ధం చేశారు.
రెవెన్యూ ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఖమ్మంలో వెలుగుమట్ల దాదాపు 500 ఎకరాల్లో వెలుగుమట్ల ప్రాజెక్టు ఉన్నది. వెలుగుమట్ల అటవీ శాఖ పరిధిలో ఉన్నది. రేపు తెలంగాణలో మరి హైదరాబాద్లో కేకేఆర్ పార్క్ లాగా మరి ఖమ్మంలో కూడా ఈ వెలుగుమట్ల పార్క్ పెద్దగా రేపు రాబోయే రోజు పెద్ద ఆక్సిజన్ బ్యాంక్గా తయారవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వచ్ఛందంగా పాల్గొని వనమోచన చేయడానికి కోరుకుంటున్నారు. వన మహోత్సవం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు. వానలు పడుతుంటే వరదలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరదల నుంచి దాటుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కల్వర్టు నిర్మించాలని అధికారులను పాలకులను వేడుకున్నా కొన్నేళ్లుగా ఎవరూ పట్టించుకోవట్లేదు. దీంతో గ్రామస్తులే స్వయంగా కల్వర్టు నిర్మించుకొని ఆదర్శంగా నిలిచారు ములుగు జిల్లా ముత్తారం ఆదివాసీలు. ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుభాక పంచాయతీ పరిధిలోని ముత్తారం గ్రామం. ఇక్కడికి చేరాలంటే దట్టమైన అడవులు మధ్యలో ఒంటివాగు దాటి వెళ్లాలి. గ్రామంలో 120 కుటుంబాలున్నాయి. వర్షాకాలంలో ఊరివాళ్లు బయటకు వెళ్లాలంటే చాలా కష్టం. నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి. ఒంటివాగుపై కల్వర్లు నిర్మించాలని కొన్నేళ్లుగా అధికారులు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నారు స్థానికులు. అయినా వీరి సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో వాగు పొంగడంతో పనుల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఆదివాసీలది. వైద్యం కోసం వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లడం కష్టమవుతోంది. గర్భిణీలు ప్రసవం కోసం హాస్పిటల్ కు వెళ్లలేని పరిస్థితి. సకాలంలో వైద్యం అందక ఏడాదిలో 2-3 చనిపోతున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు గూడెంలోని ఆదివాసీలు. వర్షాకాలానికి ముందే సొంతగా కల్వర్ట్ నిర్మాణం చేపట్టారు. ఇంటికి 4000 చొప్పున డబ్బులు జమ చేశారు. సిమెంట్ పైపులు కొనుగోలు చేసి ఒంటికుంట వాగుపై సొంతంగా కల్వర్ట్ నిర్మించుకున్నారు. ముత్తారం ఆలుబాక వెళ్ళాలంటే రహదారి రోడ్డు మార్గం అసలు లేదు. ఉన్న పరిస్థితుల్లో చిన్న వాగు ఒకటి ఉంది. వర్షాకాలం వస్తే వాగులో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందరం గ్రామ పెద్దలం అందరం కలిసి మాట్లాడుకొని అలా ఇంత సందాలు వేసుకొని ఇది చిన్న మాకు తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నాం. అధికారులు ఇకనైనా స్పందించి ఐటీ అధికారులు కూడా స్పందించి మాకు ఇది చేయాలని కోరుతున్నాము. ఒక మనిషి కూడా ఇదే వాగు చచ్చిపోయిండు. ఇక ఏం చేద్దాం, ఇట్లా చచ్చిపోతారనేసి ఇక ఈ మా సొంత డబ్బులే ఇక ఇట్లా తయారు చేస్తాను. ఈ తూములు పెట్టిన 10 సంవత్సరాలు తూములు పెడితే ఒక పిల్లగాడు నడుస్తున్నట్టు తూములు పైనుంచి కింద పడి ఆ తలకాయ పలిగిపోయింది. చచ్చిపోయి బతికిండు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఒక 500 జమ చేసేసి పైన కంకర పోసి ఇక ఈ రాళ్ళు పెట్టినాము. మరి ఇంతవరకు ఏ అధికారి వచ్చి మాకు సహాయం చేస్తలేదు. మరి ఎందుకు? మేము కూడా మనుషులమే కదా. ఐటీడీఏ ఉన్నదే మా ఎస్టీ కోసం అంటున్నారు, మా కోసం అంటారు, ట్రైబల్ కోసం అంటున్నారు. మరి ఇంత చేసినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? వర్షాకాలంలో వాగు దాటే కష్టాలు తీరాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముత్తారం ప్రజలు. ఆదివాసీల కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయటం లేదు. కొండరెడ్లకు మంచినీరు అందించే ఉద్దేశంతో ఐటీడీఏ ద్వారా లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను పట్టించుకునే వాళ్లే లేరు. మాజీ గవర్నర్ దత్తత తీసుకున్న గ్రామంలోనే ప్లాంట్ల నిర్వహణ పక్కకు పెట్టారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పాత రెడ్డిగూడెం, బండారుగుంపు, గాండ్లగూడెం, కన్నాయిగూడెం, గోగులపూడితో పాటు తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు దత్తత తీసుకున్న పూసుకుంట గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లున్నాయి. భద్రాచలం ఐటీటీఏ పర్యవేక్షణలో 2018లో ఒక్కో మినరల్ వాటర్ ప్లాంట్ 6.5 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేశారు. వీటిలో కొండరెడ్ల గ్రామాలైన అశ్వరావుపేట మండలంలోని పాత రెడ్డిగూడెం, దమ్మపేట మండలం పూసుకుంటలో ఉన్న ఆర్ఓ ప్లాంట్లు నిర్వహణ లేక పని చేయటం లేదు. ఈ ప్లాంట్ల నిర్మాణాలను పూర్తయ్యాక గ్రామ పంచాయతీలకు అప్పగించారు. పంచాయతీ బాధ్యతల నిర్లక్ష్యంతో ఇవి 2 ఏళ్లుగా నిరుపయోగంగా మారాయి. వీటిని వాడకపోవడంతో లక్షలు విలువ చేసే ప్లాంట్ల పరికరాలు తుప్పుపడుతున్నాయి. గత 2010లో కట్టారండి. ఇది ఇంతవరకు అది పోయిందని వాటర్ చూసలేదు, మేము ఏం చేయలేదండి. ఒకవేళ వాటర్ వచ్చినా దానివల్ల ఎలాంటి ఉపయోగపడుతుందో కూడా తెలియదు మాకు. బయట వాటర్ ఉపయోగిస్తుందండి. అది తాగి చాలా అనారోగ్యాలు పాలయ్యి 2 చనిపోయారండి. సో ఒకవేళ ఐటీడీ నుండి మా అధికారి ఆయన ఎంతో కొంత సహాయం చేసి ఈ మోటార్ ఏదైనా బాగా చేస్తే మంచిది తాగుతుంది.
పాత రెడ్డిగూడెం గ్రామంలో ఉన్న ప్లాంట్ మోటార్ పనిచేయటం లేదు. అప్పటి నుంచి దాన్ని రిపేర్ చేయించలేదు. దీంతో ఆర్వో ప్లాంట్ వినియోగంలో లేకుండా పోవడంతో కొండరెడ్లకు సురక్షితంగా తాగునీరు అందకుండా పోతోంది. కొండరెడ్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయకపోవడంతో వారికి కలుషిత నీరే దిక్కుగా మారింది. ప్రస్తుతం వానాకాలం సీజన్ కావడంతో ఈ గ్రామాల ప్రజలు సమీపంలోని వాగులు, బోర్లపై ఆధారపడుతున్నారు. దీంతో జ్వరం, కామర్ల బారిన పడుతున్నారు. ఆర్వో ప్లాంట్ కి రిపేర్లు చేయించి తమకు మంచినీరు అందించాలని కోరుతున్నారు జనం. మాకు ఇక్కడ మినరల్ వాటర్ అనేసి ఐటీడీ నుంచి రావడం జరిగింది. ఇదివరకు వచ్చిన తర్వాత మాకు వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ అని పెట్టారు. ఇంతవరకు మాకు వాటర్ సదుపాయం ఏం లేదండి. మాకు ఉన్న మా ఊర్లో బయట వాటర్ పాడి వాటర్ తాగుతున్నామండి. దానివల్ల జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్నాం. స్టార్ట్ చేసి కట్టారు కానీ ఇందులో మేము ఒక్క చుక్క వాటర్ తాగలేదు. కట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు. మేము అడుగుతుంటే కరెంట్ లేదమ్మా, పని చేయట్లేదమ్మా అని అంటున్నారు. అక్కడ పక్కన మోటార్ ఉంది. ఆ మోటార్ ఎప్పుడోకప్పుడు పోయిద్ది. పోయిన తర్వాత మేము అక్కడ బోర్ నీరు తాగుతున్నారు. ఆ బోర్ నీరు తాగిన కాండి అందరికీ రోగాలు, జ్వరాలు. ఆర్వో ప్లాంట్ల విషయం తమ దృష్టిలో ఉందంటున్నారు అధికారులు. ఇప్పటికే పంచాయతీల నుంచి రిపోర్టు తెప్పించుకున్నామని, ఐటీడీఏ సహకారంతో సాధ్యమైనంత త్వరగా రిపేర్లు చేయిస్తామని చెప్తున్నారు. మన పంచాయతీ సెక్రటరీ గారిని డీటెయిల్ రిపోర్ట్ అడిగాను. ఆమె గారు ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో గత 3 నెలల నుంచి కూడా అది పనిచేయడం లేదని చెప్పేసి మేము రిపోర్ట్ ఇచ్చి దాని గురించి పీవైడీ గారి లెటర్ పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ ప్రజెంట్ జీపీలో డబ్బులు లేకపోవడం వలన యాజ్ ఎన్ యాజ్ పాసిబుల్ దాన్ని రిపేర్ చేయించడం గురించి ఐటీఐ గారి సహకారం తీసుకొని ఒక 2-3 డేస్లో దాన్ని సెట్ చేసేసి అందరికీ పరిశుభ్రమైన వాటర్ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామండి. వానాకాలంలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. అనేక ప్రాంతాల నుంచి వరదల్లో కొట్టుకొచ్చిన నీళ్లే తాగుతున్నారు. ఆర్వో ప్లాంట్ల రిపేర్ కి అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. అలనాటి చారిత్రక వైభవాన్ని తలపించే అద్భుత శిల్పకళా చిహ్నాలు అక్కన్న మాదన్న ఆలయాలు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని మహదేవ్పూర్ గ్రామంలో ఉన్న ఈ చారిత్రక కట్టడాలకు కొత్త రంగులు అద్దేందుకు అడుగులు పడుతున్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు ఈ ఆలయ చరిత్రను అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. కాకతీయుల కాలానికి చెందిన అక్కన్న మాదన్న ఆలయాలన్నీ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర పర్యాటక శాఖ. జూన్ 30న టూరిజం శాఖ జీఎం ఉపేందర్ రెడ్డి దేవాలయ ఆర్కిటెక్ట్ బండారు శ్రీనివాస్ గుప్తాతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. నెల రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ముస్లింల పాలనలో శిథిలావస్థకు చేరింది. దీంతో నిజాం తానీషా ఆస్థానంలో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు పునర్నిర్మించారు. కలలో స్వామివారు కనిపించి ఆదేశించడంతో స్థానిక గుట్ట దగ్గర సొరంగం తవ్వి విగ్రహాలు వెలికితీసి దేవాలయ నిర్మాణం చేపట్టారని చరిత్ర చెబుతోంది. 4 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయాల ప్రాంగణం శతాబ్దాల చరిత్రను గుర్తు చేస్తోంది. 3 మండపాలు, శిల్పాలతో నిర్మాణమైన ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఆలయానికి ముందు భాగంలో ఉన్న రాతి స్తంభాలు విరిగిపోతున్నాయి. ఇంతమూలు దేవతలు సేవించినారు ఈ లోపల స్వామిని. తర్వాత మనకు వచ్చిందనమాట ఆ స్వామిని. ఆ 9 రూపంలో స్వామివారు చూపిస్తుంటే వీళ్ళు లోపల పోయి దర్శించుకొని వచ్చిన ప్రతిసారి కొంచెం దీపం పెట్టేసి స్వామివారిని సేవించుకుంటున్నారట. ఇక మట్టి దిబ్బలతో ఉంది కాబట్టి వాళ్ళ సైనికులతో కొంచెం తీయించి బాహ్య ప్రపంచానికి ఇంత మంచి గుడి చూపించారు కాబట్టి అక్కన్న మాదన్న గుడి అయింది. చుట్టుపక్కల ఎక్కడికినా సరే అక్కన్న మాదన్న గుడి అని చెప్తారు కానీ వేణుగోపాల స్వామి గుడి అంటే చెప్పరు, తెలియదు మరి కూడా. మనం అదృష్టం పండుతే రాగలుగుతాం. దర్శనానికి కానీ అభిషేకం దేనికైనా కానీ. అందులో భాగంగా స్వామివారికి విశేషం ఏంటంటే మన కింద చూస్తే 3 స్టెప్స్గా ఉన్నాయి కదా, దాన్ని పానమట్టం అంటారు. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కానీ పానమట్టం ఒకటే ఉంటుంది, ఇక్కడ మాత్రం 3గా ఉంటుంది. అందులో భాగంగా స్వామివారి పైన అమ్మవారి శ్రీచక్రం పైన స్టార్ ఉంది కదా, అది అమ్మవారి శ్రీచక్రం. ఆ అమ్మవారి శ్రీచక్రం మధ్యలో హోల్ ఉంటుంది. ఆ హోల్ మధ్యలోంచి మనకి మధ్యాహ్నం పూట 12 నుంచి 1 మధ్యలో మనకి సూర్యకాయలు పడతాయి శివలింగం మీద. ఆధ్యాత్మికతతో పాటు సినిమా షూటింగ్స్ కు ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగపతి బాబు నటించిన పెదబాబు, శ్రీకాంత్ నటించిన దేవరాయ సినిమాలతో పాటు
పలు బతుకమ్మ పాటలు, జానపద గీతాల చిత్రీకరణ ఇక్కడే జరిగాయి. చిత్రకళ, చారిత్రక నేపథ్యం కలగలిసిన ఈ ఆలయం సినిమా రంగంలోని షూటింగ్స్ కి ఉపయోగపడుతున్నాయి. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఆలయ రక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు స్థానికులు. ఈ గోపాలస్వామి సంతాన వేణుగోపాలస్వామి అని కూడా పిలువబడుతుంది. భక్తులు చాలామంది వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. మేము ఇక్కడ అభివృద్ధి అంటే ఇప్పుడు మొన్న సీసీ రోడ్ పోయించాం ఎమ్మెల్యే గారు 21 లక్షతోటి. ఇప్పుడు వెనుక శివాలయం పార్వతి కొంత అప్పుడు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు అది కూడా కంప్లీట్ చేయాలంటే డబ్బులు చాలా ఖర్చు ఉంది. అది కూడా చేస్తామని మా ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు. మొత్తం పర్యాటక కేంద్రం కింద దీన్ని అభివృద్ధి చేసి ఈ హైదరాబాద్కు దగ్గర ఉంది, ఇంత పెద్ద ఆలయం ఎక్కడ లేదు కాబట్టి మా సార్ దృష్టిలో కూడా బాగా పడింది. ఇది అభివృద్ధి చేసి అందరికీ భవిష్యత్ తరాలకు ఇది ఇంకా చూపించాలని కూడా బాగా తపన ఉన్నది. మాకు ఉన్నది, మా గ్రామస్తులకు ఉన్నది, మా ప్రస్తుతం ఉన్న మా ఎమ్మెల్యే గారికి కూడా బాగా ఉన్నది. హైదరాబాద్ నుంచి కూడా ఈ గుడికి చాలామంది భక్తులు వస్తారు, వాళ్ళ సాయం కూడా మేము తీసుకుంటాము. ఇక్కడ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి, ఆలోచించి దీన్ని చేయవలసి ఉన్నది, చాలా ఆలోచన చేసి చేయవలసి ఉన్నది. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మహాదేవ్పూర్ ఆలయంతో పాటు జిల్లాలోని పలు చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఏదన్నా స్కీమ్ కానీ, అది సెంట్రల్ కేంద్ర స్కీమ్ కానీ, ఇక్కడ రాష్ట్రం స్కీమ్ కానీ, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి వారి అనుమతితోటి వారిచ్చే నిధులు కానీ, లేకపోతే కేంద్రం నుంచి కిషన్ రెడ్డి గారైనా భారతీయ జనతా పార్టీ అయినా, ఈడ దేవుని దగ్గర ఇక పార్టీ లేదు, పార్టీలకు అతీతంగా కూడా మనం కేంద్రం నుంచి తెచ్చుకోవాలి, రాష్ట్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి గొప్పగా ఆలయాన్ని తీర్చిదిద్దాలనేది ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తున్నాం. ఆలయం పర్యాటకంగా అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి దొరుకుతుందంటున్నారు జనం. త్వరగా అభివృద్ధి పనులు ప్రారంభించాలంటున్నారు. ఏ మొక్కినా ఏదైనా అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడికి వస్తే. బాగుంటుంది గుడి మాత్రం. పురాతన గుడి, ఇక్కడ అయ్యగారు కూడా బాగా మంచిగా చెప్తారు, ఏదైనా కానీ మంచిగా ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది ఇక్కడికి వస్తే. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, డెవలప్ కూడా కావాలి, కొంచెం పెద్దవాళ్ళు పట్టించుకొని చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు టూరిజం ఆఫీసర్లను పిలిపించి దీనికి సంబంధించిన మొత్తం భూమిని అంతా ల్యాండ్ కూడా అంతా చూసుకొని ఒక 3 నెలల్లో దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఒక ప్రణాళిక 3 నెలల్లో సిద్ధం చేస్తామని వారు మాటిచ్చి వెళ్ళారు. దాన్ని ఎమ్మెల్యే గారు ముందుండి నేను చేపిస్తా అని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు. మాకు ఈ గుడి డెవలప్ అయితే మాది ఎంతో అదృష్టం అని మేము భావిస్తున్నాం. పురాతన స్ట్రక్చర్ కదా, ఇట్లాంటి టెంపుల్ ఇక్కడ చుట్టుపక్కల వితిన్ 100 కిలోమీటర్స్లో అయితే ఎక్కడ లేదు. నాకు తెలిసిన మంచి టెంపుల్ అంటే ఇదే. చాలా ఇక్కడ ఎప్పుడు వచ్చినా పీస్ఫుల్గా బాగుంటుంది. మంచి మా రిలేటివ్స్ రిలేషన్స్ అందరూ వస్తూనే ఉంటాం 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి. ఇలాంటి పురాతన టెంపుల్స్ ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేయాలి, పట్టించుకోవాలి గవర్నమెంట్ కూడా అని చెప్పి కోరుకుంటున్నాం. ఇంతకుముందు అంతా అడవి ఉండే, చాలా అడవి, మొత్తం చెట్లు ప్రాంతం అంతా అది గుర్తుపట్టలేరు. అసలు టెంపుల్ కూడా కనిపించదు నార్మల్గా రోడ్డు దూరం నుంచి చూస్తే కూడా. అధికారులు ఇచ్చే రిపోర్ట్ పరిశీలించిన తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభానికి చర్యలు చేపడతామంటున్నారు పర్యాటక శాఖ ఆఫీసర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్.